హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. చూడండి గిఫ్ట్. నేనైతే గిఫ్ట్ తీసుకెళ్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇక్కడైతే ఒక చిన్న పాపది బర్త్డే జరుగుతుంది. మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పేసి ప్రతి ఒక్కరికి. మా వరకే పార్టీ అన్నారు కాబట్టి మేమైతే రెడీ అయిపోయాం. చూడండి, మా పెద్ద పాప అయితే నాకు కోన్ కూడా పెట్టింది. ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా? మా పెద్దమ్మ అయితే ఎంతో ఇష్టంగా పెట్టింది ఫ్రెండ్స్ నాకైతే. కాకపోతే నేను తొందరగా అయితే కడిగేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏమేమి వండారో, ఎలా చేశారో ఏంటో చెప్తా చూడండి. చపాతీ చేశారు, తర్వాత వచ్చేసి వైట్ రైస్ చేశారు, తర్వాత లడ్డు చేశారు, తర్వాత గులాబ్ జామ్ కూడా చేశారు, చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, వైట్ రైస్, చికెన్ కూర, తర్వాత తినని వాళ్ళకి పన్నీర్ కర్రీ, చపాతీ, వెజిటబుల్ రైస్, స్నాక్స్ వచ్చేసి ఏం తెచ్చారంటే సమోసా, గులాబ్ జామ్, మిక్చర్, బిస్కెట్, ఇవన్నీ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కేక్. ఇవన్నీ నేను చెప్పిన స్నాక్స్ అనమాట. ఇవన్నీ పెట్టి చేశారు ఫ్రెండ్స్. బాగానే చేశారు. చిన్నపిల్ల కదా, చిన్నపిల్లలకు ఇలా బర్త్డే చేసుకుంటే చాలా ఇష్టం కదా ప్రతి ఒక్కరికి. అందుకని ఇలా చేశారు వాళ్ళు. గ్రాండ్గా చేయలేకపోయినా చాలా సింపుల్గా చేశారు. ప్లస్ అందులో చాలా క్యూట్గా అనిపించింది ఫ్రెండ్స్. పాప చూడండి, బర్త్డే పాప అంటే ఈ పాపే, మాలకుట్టి అనమాట పేరు వచ్చేసి. కేక్ కూడా కట్ చేసేసింది. ఇంకా మా పాప పెద్ద పాప వెళ్ళి కేక్ అయితే పెట్టేసింది. తర్వాత మేము గిఫ్ట్ తీసుకొని వెళ్ళి గిఫ్ట్ పెట్టాము. అమ్మాయికి అయితే అందరి ఫేస్ మీద చాలా బాగా అప్లై చేస్తాం. ఎంత బాగా పూపించుకుంటుందో. ప్రతి ఒక్క పిల్లలు అయితే ఏడుస్తారు కదా, ఈ పాప వచ్చేసి అయితే అస్సలు ఏడవలేదు ఫ్రెండ్స్. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. ప్లస్ అందులో నవ్వుతూ పూపించుకుంది, నవ్వుతూ తినింది కూడా. ఏ పాప అయినా ఏడుస్తుంది కదా, ఈ పాపకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. చూడండి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ కనపడుతుందో చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా నవ్వుతూ పాప చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. చాలా బాగుంది కూడా. అలా చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు కదా ఫ్రెండ్స్. అందుకు నాకు కూడా బాగా నచ్చింది. కేక్ కటింగ్ అయితే వాళ్ళ అక్క చేపిస్తుంది చూడండి. ఆ అమ్మాయి వచ్చి పెద్దమ్మాయి. వాళ్ళకి ఇద్దరు పాపలే. ఈ అమ్మాయి పెద్దమ్మాయి, ఆ అమ్మాయి చిన్నమ్మాయి అనమాట. పెద్దమ్మాయి వాళ్ళకి వాళ్ళిద్దరికి బాండింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఇష్టం కూడా వాళ్ళ పెద్ద పాపకి చిన్న పాప అంటే. తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసి కేక్ తినిపించారు. ఈమె వచ్చేసి వాళ్ళ నానమ్మ, ఈమె వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ తినిపించేసింది. మా పెద్దమ్మాయి కూడా చూడండి కేక్ అదే తినిపించేసి ఎలా పూస్తుంది అమ్మాయికి. వద్దని చెప్పినా కూడా మా స్వీటీ అయితే వినలేదు. తనకు కేక్ కూడా పూసేసింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా పెద్దమ్మాయి దగ్గర చాలా బాగుంటుంది. నేను ఇదిగోండి కేక్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి తినిపించేసాను కేక్ కూడా. కేక్ మా పెద్ద అమ్మాయి మళ్ళీ నాతో పాటు కూడా వచ్చి కేక్ పూస్తాను మమ్మీ అని చెప్పింది. సరే రానా అంటే వచ్చి పూసేసింది. మా చిన్న అమ్మాయి అయితే సైడ్గా నిలబడుకొని ఎలా పూస్తున్నారు ఏంటైనా చూస్తుంది. చాలా ఎక్కువ ఉందని చెప్పేసి పక్కింటి ఆమె వచ్చేసి తుడిచేసింది అనమాట. కింద ఉంటే చాలా హైట్ తక్కువగా ఉందని చెప్పేసి నేను టేబుల్ ఇలా దగ్గరికి లాగేసి టేబుల్ అయితే వేసేసాను. టేబుల్ మీద నిలబడితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. చిన్న పాప కాబట్టి మరి కిందకి ఉండకుండా కొంచెం పైకి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పైకి నిలబెట్టేసాను. నిలబెట్టేసి తన దగ్గర 2 పిక్స్ అయితే దిగేసి వీడియో తీసేసుకొని వచ్చేసాము. ఇంకా మా పక్కన వాళ్ళంతా ఫోటోలు, వీడియోస్, తర్వాత వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు. వీళ్ళు అక్కడ వచ్చేసి పెట్టారు భోజనాలు, అవన్నీ కూడా పెట్టారు. చూపించాను కదండి మీకు ఏం చేస్తారు. చికెన్ తర్వాత ఫిష్ ఫ్రై, ఇవన్నీ కూడా మొత్తం చేసి పెట్టారు. మేము ప్లేట్లు పెట్టుకున్నాక మీకు డిష్ చూపిద్దామని ఇలా వీడియో ఎలా అయితే తీసాను ఫొటోస్ ఉంది. మా పక్కింటి వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ అయితే ఒక్కొక్కరు అలా గిఫ్ట్లు ఇచ్చి అందరూ క్వార్టర్స్లలో అంటే ఎక్కువ పిలిచలేదండి. ఒక ఫైవ్ ఫ్యామిలీస్ అయితే పిలిచారు. 5 ఫ్యామిలీస్ కూడా వచ్చారు. దాంతో 2 హిందీ వాళ్ళు, మిగతా వాళ్ళంతా తెలుగు వాళ్ళు అనమాట. ఆమె వచ్చేసి మలయాళం మామ. ఆమెకు తోచినట్టు చిన్నపిల్ల కదా చెయ్యాలని చెప్పేసి చేసిందనమాట. అందుకే చాలా గ్రాండ్గా అయితే చేయలేదు, సింపుల్గా చేసింది. చాలా క్యూట్గా చేసింది. బాగుంది, చాలా బాగా అనిపించింది. దూరంగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి పిలవంగానే అయితే ప్రతి ఒక్కరు వెళ్తారు. ఇక్కడ వెళ్ళాలి కూడా ఒకరికొకరు. అంటే దూరంగా ఉన్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళే కదా ఫ్రెండ్స్, మన వాళ్ళు అనుకొని వెళ్ళాల్సింది. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి అందుకే కేక్ తినిపిస్తుంటే అమ్మాయి ఎంత హ్యాపీగా తినిపిస్తుందో చూడండి.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ అక్క అయితే అమ్మాయి నవ్వుతూ ఉంటే వాళ్ళ అక్క వచ్చేసి ముద్దు కూడా పెట్టుకుంటుంది. ఏమొచ్చేసి వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఆ పాప ముద్దు పెట్టామా, వాళ్ళ అమ్మమ్మకి ఎంత ఇష్టమో ఆ చిన్న పాప అంటే, అందుకే వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చి కిస్ చేసుకొని చెప్తూ ఇస్తూ ఉంది, పెడుతుంది కేక్ వచ్చేసి. అలా పక్కక అలా వచ్చేసి అందరు ప్రతి ఒక్కరైతే వచ్చారు, గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. స్నాక్స్ పెట్టేవాళ్ళు స్నాక్స్ పెట్టేస్తున్నారు మళ్ళీ, ఎందుకంటే డ్యూటీలో కూడా టైం అయిపోతుంది కదా అనేసి ప్రతి ఒక్కరు అలా